అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో జూలై 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. గత ప్రభుత్వంలో ఇసుక కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అట్లాంటిది జరగకుండా ఈసారి ఖచ్చితంగా అందరికీ, పేదలందరికీ కూడా ఉచితంగా ఇసుకను అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఈ నెల జూలై 8 నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక విధానం అంతా కూడా నిర్వీర్యం అవుతుందని చెప్పాలి. ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో లేకట్టు సాధారణ ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది చేబ్రోలు, ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు వద్ద ఉన్నటువంటి ఇసుక పాయింట్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక్కటే ఇసుక పాయింట్ ఉంది. ఇక్కడి నుంచే ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో, ఇది ఇసుక పాయింట్. ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఇసుక విధానాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఈ ఇసుక ఎంత దారుణంగా ఉంది అనేది కూడా మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇసుక పాయింట్ వద్ద దాదాపు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు దాదాపు 570 నుంచి 600 టన్నుల వరకు ఇసుక ఉండేది. కానీ ఇసుక విధానం అమలు చేసిన జూలై 8వ తేదీకి ఇక్కడంతా కూడా ఇసుక అంతా కూడా మాయమైందని చెప్తున్నారు. దీని మీద కలెక్టర్ కూడా, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఆవిడ వచ్చిన కొత్తలో మొదటిసారి ఇక్కడ విజిట్ చేశారు. ఇసుక ఏమైందని చెప్పి ఆరా తీశారు. కానీ అధికారులు సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారు. దీని మీద సమాధానం చెప్పాలని ఆవిడ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు, ఈ ఇసుక మాత్రమే ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర ఉంది. ఇది వాస్తవానికి ఇది ఎందుకు పనికిరాదనే చెప్పాలి. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇదంతా కూడా చెత్త, రాళ్ళు, మట్టితో పాటు మొత్తం అంతా కూడా పేరుకుపోయింది. ఇది చూడొచ్చు మనం, ఇదంతా కూడా ఈ రాళ్ళు, ఇది ఎక్కడి నుంచి వచ్చే ఈ రాళ్ళు, అసలు ఇసుకలో ఎట్లా ఉంటే ఈ ఇసుక మట్టితో మొత్తం అంతా కూడా మట్టి పట్టేసి ఉంది. ఇది దేనికి పనికిరాదనే చెప్పాలి. ఇట్లాంటి ఇసుకని ఏం చేసుకోవాలని చెప్పి ఒక పక్క సాధారణ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అందుబాటులో లేదు. ఉన్న ఈ కొద్ది టన్నుల ఇసుకను కూడా ఇదంతా కూడా గ్రౌండ్లో అంతా కూడా దీన్ని మొత్తం పోగు చేసి దీన్ని ఇక్కడ స్టాక్గా పెట్టారు. ఇక్కడ ఇది మట్టి, చెత్త, రాళ్లతో నిండిపోయింది. ఈ ఇసుక దేనికి పనికిరాదని చెప్పాలి. అప్పటి నుంచి కూడా జూలై 8వ తేదీ నుంచి ఇక్కడ ఇసుక పాయింట్ దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం మనం చూడొచ్చు విజువల్స్. ఇది ఈ ఇసుక గుట్ట మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇది తప్ప ఇక్కడ ఇసుక అనేది అందుబాటులో లేదు, అసలు లేదని చెప్పాలి. ఇక్కడంతా కూడా మొక్కలు, చెత్త అంతా కూడా వచ్చేసిన పరిస్థితి మన విజువల్స్ చూడొచ్చు. ఇది అంతా కూడా అంటే మట్టి దెబ్బలాగా తయారైంది. ఇది దేనికి పనికిరాదనే చెప్పాలి. ఇసుక అంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని ఒక పక్క ప్రభుత్వాలు బేరాలు పలుకుతున్నాయి. అధికారులు, నేతలు కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఎక్కడా కూడా ఈ పరిస్థితి కనిపించట్లేదని చెప్పాలి. ఎందుకంటే చేబ్రోలుకు సంబంధించి ఏలూరు జిల్లా మొత్తం మీద ఈ చేబ్రోలు స్టాక్ పాయింట్కి సంబంధించి ఇసుక అంతా కూడా అటు కుక్కునూరు, వేలేరుపాడు సంబంధించినటువంటి ఏదైతే వింజరం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, కుక్కునూరుకు సంబంధించిన 3 స్టాక్ పాయింట్ల నుంచి ఇక్కడికి ఇసుక రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి ఒక్క ట్రక్కు కూడా ఇక్కడికి ఇసుక రాలేదు. రెండోది, అక్కడ గత కొన్ని రోజులకి 10 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి తీవ్రంగా. అక్కడి నుంచి ఇసుక కూడా రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. మూడోది, ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి ఇసుకను తెప్పించుకుందామంటే అక్కడ కూడా స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ర్యాంపుల వద్ద ఇసుక అందుబాటులో లేని పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. ఇది కూడా ఇసుకే. దీన్ని మీరు చూసి ఇసుక కాదేమో అనుకుంటారు. ఇది కూడా ఇసుకే. ఏంటంటే ఇదంతా కూడా ఇది పూర్తిగా దేనికి పనికిరాదు. ఇది చెత్త, ఇదంతా ఇసుకలో కలిసిపోయింది. అంటే పేరు ఇసుకని చూపించాలి కాబట్టి వాళ్ళు ఇసుకంతా పోగు చేసి దీన్ని ఇసుకగా చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి కోతవేట దూరంలో ఒక 200 మీటర్ల దూరం రోడ్డు పక్కన ఇసుక టన్నులు కొద్దీ అక్కడ బ్లాక్ చేసి ఉంచారు. ఏంటి అనేది దాని మీద అధికారులు కూడా ఆరా తీయలేదు. ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ఇసుక లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొన్నటి వరకు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ కూడా వాళ్ళు పనులు కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. కొత్త ప్రభుత్వంలో అయినా సరే మాకు మంచి రోజులు వస్తాయని భావించారు. ఉచిత ఇసుక విధానంతో మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. కానీ
ఎక్కడా కూడా ఇసుక అనేది అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఇది ఒక్కటే ఇసుక స్టాక్ పాయింట్ ఇక్కడ చేబ్రోలుకు సంబంధించి ఈ స్టాక్ పాయింట్ నుంచే అందరూ కూడా ఇసుకను తీసుకెళ్ళాలి. కానీ ఎవరికి కూడా ఇప్పటివరకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో అటు భవన నిర్మాణ కార్మికులు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు కొంతమంది సాధారణ ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎందుకు ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు? అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు మనకి రేపు జూన్ 1 నుంచి మనం ఫ్రీగా ఇసుక వచ్చేస్తామండి. ఫ్రీగా మీరు ఇసుక దొరకవచ్చు, భవన కార్మికులు అందరూ కూడా హ్యాపీగా పని చేసుకొని బతకొచ్చు అని చెప్పారు. కానీ ఆ పొజిషన్ ర్యాంపులోకి వెళ్తే మాకు దొరుకుతలేదు. భవన కార్మికులు అనేక బాధల వల్ల వేలాది మంది జనం ప్రతి గ్రామం ప్రతి మండలానికి ఉన్నారు జనం. వాళ్ళు పస్తుతో బాధపడుతున్నారు. కానీ ఫ్రీగా ఒక పూట భోంచేసింది కనపడతలేదు ఇసుక ప్రాబ్లం వల్ల. దానికి వచ్చి ప్రజానాయకులు మనకు ఎన్నికలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు. కాబట్టి మాకు సంతోషం భవన కార్మికులు మంచి పని చేసినట్టు ఇసుక మాకు ఉచితంగా ఇస్తే మేము పని చేసుకొని 3 పూట్ల కొద్ది భోంచగలం. భవన కార్మికుడు ఒకలే కదండి, ఉపాధి హామీ ఒకలే కదండి. భవన కార్మికుడు అంటే కార్పెంటరు, ఫ్యాన్టరు, రాడ్ బిల్డింగ్, ఎల్లిన్ షాపు మొత్తం 1000 మంది వాళ్ళు ఉన్నారండి. కార్పెంటర్ ఒక్కలే కదండి, మిల్లర్ సహా. మీరు ఒక కార్పెంటర్ కూడా ఒక భవన ఒక్కడే కదండి. ఒక ఇసుక వల్ల కొన్ని భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బందులు అంటే ఒక రాజకీయ లేవండి. నా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంగుటూరు మండలం సిఐటి మండల ప్రెసిడెంట్. ఈ విధంగా ఏంటంటే మీరు ఇసుకని మాటికి ఉచితంగా మాకు ఇస్తానందుకని మాకు అందించేలా ఉంటే మేము ప్రజానాయకుల కార్మికులు కూడా మీ పేరు చెప్పుకొని 3 పూటలు కొద్దిగా భోంచేస్తాం. కార్మికులు చాలా ఇబ్బంది పడి రోడ్డు మీద ఎదుర్కొన్న పెడుతుంది. పనులు చూస్తుంటలేదు, ఇసుక చూస్తుంటలేదు. ఈ మధ్యకాలంలో గాలితో పనికి వచ్చి పని లేకుంటే ఇంట్లో మనిషి బయటకు రాలేకపోయాం. దానివల్ల చాలామంది కూడా భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రజానాయకులు దృష్టిలో పెట్టుకొని మాకేది ఇసుక ఇస్తామన్నా గట్టిగా ఫ్రీగా కొద్దిగా ఇసుక ఇస్తే మేము సంతోషంగా భార్య పిల్లలతో కూడా ఆనందంగా ఆలోచిస్తాం. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మీరు పనులు మాకు చేసి పెడతారని మేము మాట్లాడుతున్నాం. అలాగే కార్మికులందరూ కూడా ఒక ఇసుక వల్ల కొంతమంది కార్మికులు ఆగిపోతున్నారు. ఒక్కరు కాదండి, 1000 మంది కార్మికులు ఉన్నారు. ఒక్క ఇసుక వల్ల ప్రిపేర్ అయిన చాలా మంది భవన కార్మికులు ఆగిపోతున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇసుక మాకు ఫ్రీగా ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ఇసుక అందుబాటులో లేదు. ఒకవేళ ఇక్కడ కాకుండా మీరు బయట నుంచి తెచ్చుకోవాలంటే అక్కడ కుక్కునూరు వేలేరుపాలెం తెచ్చుకోవాలంటే అక్కడ ఎంత ఖర్చు అవుతుంది? లేదు వెస్ట్ గోదావరికి సంబంధించిన స్టాక్ పాయింట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంతకుముందు ఇక్కడ ఎంత అందుబాటులో ఉండేది? టన్ను అక్కడ తీసుకెళ్తే 1600 చెప్తున్నారండి. టన్ను ఇసుక 1600 చెప్తున్నారు. మొన్న మా వాళ్ళు ఒక టాటర్స్కి వెళ్తే ప్రియాణ వెళ్తే లేదు బాబు మాకు మీకు ఏలూరు జిల్లాకి మీకు రాలేదు, పై జిల్లాకు వచ్చిందని ఇసుకవ్వలేదండి. ఏలూరు జిల్లాకి ఇవ్వలేదండి మొత్తానికి. ఎక్కడ కూడా ర్యాంపుల్లోనే మీకు ఏలూరు జిల్లాకి ఇవ్వలేదమ్మా అన్ని చోట్ల ఉంది కానీ అన్నారంట. వెళ్ళిన వాళ్ళు టాటర్లు తిరిగి వచ్చారంట. అంటే ఇప్పుడు మీరు బ్లాక్లో కొనుక్కోవాలంటే ఇసుక, ఎందుకంటే పనులు చేసుకోవాలి, మీ జీవనం కూడా గడవాలి కాబట్టి బ్లాక్లో ఇసుక కొనాలంటే ఇప్పుడు ఒక లారీ ఇసుక కానీ ట్రాక్టర్ ఇసుక కానీ ఎంత పడుతుంది మీకు? ఇప్పుడు ఉద్యోగం లారీ టాటర్ కొనాలంటే టాటర్ అయితే మటుకు 6000 పడుతుందండి. బ్లాక్లో లారీ అయితే 17,000 18,000 పడుతుందండి లారీ. టాటర్ అయితే మటుకు 6000 పడుతుందండి బ్లాక్ కొనుక్కుంటే మటుకి. అది కొద్దిగా మాకు ఫ్రీగా వస్తే మధ్య కుటుంబాలు కూడా ఇల్లు కట్టుకుంటాడు, మాకు 10 మంది పని చెప్తాడు. అలాగే స్టీలు గీలు మొత్తం సిమెంటు మొత్తం స్టీల్ మెట్లు అన్ని ర్యాంపులు. ఒక ర్యాంపు కాదండి, స్టీల్ ఆగిపోయిందండి, ఇసుక సిమెంట్ ఆగిందండి, మెట్లు ఆగిందండి. ఇలాంటి ఎన్నో రంగాలు ఎన్నో ఫ్యాక్టరీలు కూడా ఆగిపోయినాయండి. ఎందుకంటే ఒక ఇసుక కార్యక్రమం వల్లే ఇన్ని కూడా బ్లాక్ అయి ఉన్నాయి. ఇసుక వస్తే అన్ని ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని బ్రాండ్లు అందరూ బతుతారండి. ఒకలే కదండి, ఒక రంగం కాదు, ప్రతి దాంట్లో బతుకుతారు. ఒక ఇసుక వల్ల భవన కార్మికులు ఒకలే కదా, అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. అది కొద్ది దృష్టి పెట్టుకోమని మేము చెప్తున్నాం సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఇసుక అందుబాటులో లేదు, మీకు ఏం చెప్తారు అధికారులకు? ఎందుకంటే ఏలూరు జిల్లాకు సంబంధించి ఇది ఒక్క పాయింటే ఉంది, ఎక్కడ అసలు ఇసుక అందుబాటులో లేదు. మీ పరిస్థితి ఏంటి? అధికారులకి ఎట్లాంటి ఏం కోరుతారు మీరు అధికారులు? గత 25 రోజుల నుంచి ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపల ప్రభుత్వం అందుబాటులో చేస్తాం ఇసుక 8వ తారీఖు నుంచి అన్నారు. కానీ స్టాక్ పాయింట్ల దగ్గరికి వచ్చేదానికి ఇసుక ర్యాంపుల దగ్గర ఇసుక లేదు. ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో దాదాపు 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు చాలా ఇక్కట్లు ఇబ్బందులు ఆర్థికపరమైన నష్టాల్లో ఉన్నారు. తిండి పూటలుగా పనిచేస్తేనే తిండికి వస్తుంది. తిండికి లేని పరిస్థితులు ఈ రోజులు రాష్ట్రంలో చాలా అల్లాడిపోతున్నారు. దానికోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేయాలి. లేదా ఆర్థిక సహాయం కింద ఏదో రూపంగా మనిషికి వచ్చి కార్మికుడికి వచ్చి 5,000 చొప్పున ఇవ్వమని చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఈ రాష్ట్రంలో. నేనే కదండి, ఒక్కళ్ళు కాదు, దాదాపు 34 లక్షల మంది రాష్ట్రంలో అన్ని రంగాలకు సంబంధించి ఈరోజు దాన్ని పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నామండి. జిల్లాకు సంబంధించి ఎంతమంది మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉంటారు? జిల్లాకి సుమారు 90,000 మంది ఉన్నారండి.
90,000 మంది కూడా ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి మొత్తం లేకుండా ఇబ్బంది పడుతున్నారండి. అంటే మీకు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు మంచి రోజులు వస్తాయని గవర్నమెంట్ చెప్పింది, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఓవరాల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు మీరు? దానికి తగ్గట్టుకి ఈ గత 20 రోజుల నుంచి వర్ష ప్రభావం, వరదల వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళనే అంటాకి నిందించడానికి కూడా మనం సరిపోమండి. అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా త్వరగా మమ్మల్ని కొద్దిగా ముందుకు నడిపిస్తారని ఆశపడుతున్నామండి. అదే. అంటే మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏమైనా ఇక్కడికి వచ్చి స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి ఆరా తీసుకొని ఇసుకని ఇక్కడికి తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏమంటున్నారు ఎమ్మెల్యే? చేద్దామని అనుకునేసరికి ఈ లోపల వరద వచ్చిందండి. వరద వల్ల వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఇంకా దానికి సమాధానం ఇంకా ఎవరి దగ్గర లేదండి. అది సార్. ఇది మొత్తంగా అటు భవన నిర్మాణ కార్మికులు కానీ సాధారణ ప్రజలు కానీ చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 90,000 మంది పైగానే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడకు వీలైనంత త్వరగా ఇసుకను తరలిస్తే తమ బతుకులు బాగుపడతాయని చెప్పి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ చంటితో మన RTV గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.